హలో నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. ఆర్సీబీకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2025 కి ముందు ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ ను ఆర్సీబీ జట్టు అత్యంత ఖరీదైన బౌలర్ గా చేసి 12.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్ 2025 కి ముందు అతను గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో అతను ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాడు. కానీ ఇప్పుడు ఈ బౌలర్ ఐపీఎల్ 2025 నుంచి కూడా తప్పుకోవచ్చని చెబుతున్నారు. ఈ ఆటగాడిని పొందడానికి ఆర్సీబీ జట్టు కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్తో పోరాడింది. కానీ ఇప్పుడు గాయం, ఆ తర్వాత శస్త్రచికిత్స తర్వాత ఈ ఆటగాడు ఐపీఎల్ 2025 సీజన్లో ఆడటం కష్టమని చెబుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు నాయకత్వం వహించనున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఐపీఎల్లో ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ప్యాట్ కమిన్స్ చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అతనికి కష్టంగా అనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏదీ స్పష్టంగా తెలియదు. Cricket.com ఆస్ట్రేలియా నివేదిక ప్రకారం ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. వారిద్దరూ పూర్తిగా ఫిట్ అయ్యే వరకు ఆడటం కష్టం. ఇటువంటి పరిస్థితిలో వారిద్దరూ ఐపీఎల్లో కూడా పాల్గొనడం కష్టంగా అనిపిస్తోంది. కాలి గాయం కారణంగా హాజిల్వుడ్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండవ అర్ధ భాగానికి దూరమయ్యాడు. కానీ ఇప్పుడు మరో గాయం అతన్ని బాధ పెడుతోంది. మిచెల్ మార్ష్ కూడా గాయపడి ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో అతను ఆడటం కష్టంగా అనిపిస్తుంది.